ఐబొమ్మ రవి తండ్రి చిన్నాపారావు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రవి ఎక్కడ చదువుకున్నాడు, ఏం చేసేటోడు అసలు? ఇక్కడ శాంత జూనియర్ కాలేజ్ అండి, ఎంబీపీలో ఇక్కడ ఉంది. ఇక్కడ 10th వరకు ఇక్కడ చదివాడు. అక్కడ తర్వాత అక్కడ వేసాం. అక్కడ చదివాడు, డిగ్రీ వరకు చదివించాడు. జాబ్ ఎక్కడ చేస్తున్నాడు, ఏం చేస్తున్నారో ఏం మీకు తెలుసు అవన్నీ? హైదరాబాద్లో అక్కడ ఏదో పని దొరికింది, చేసుకుంటున్నాడు. ఓన్లీ చదువుకుంటున్నాడు కదా అని ఏదో చేసుకుంటున్నాడు. ఆడ పొట్ట కోసం అనేసి నేను కోరుకున్నాను. కుర్రాళ్ళు చదువుకుని కుర్రాళ్ళు అందరూ ఏది చేసుకుంటున్నారు కదా, నెట్వర్క్ ఏది చేసుకుంటారు. ఆడ ఏది చేసుకుంటున్నాడు, కానీ ఆడ పొట్ట అది పోషించుకుంటాడు. మరి అందరికి ఉద్యోగాలు ఇంత ఎలా దొరుకుతాయి అని అనుకున్నాను, కానీ ఇలాగ తప్పుడు పనులు చేస్తాడు అనుకోలేదు. అసలు మీ అబ్బాయి పైరసీ చేస్తాడు, సినిమాలు పైరసీ చేస్తాడు అలాంటి ఏం తెలియదు సార్ నాకు. అసలు చిన్నది కూడా 100లో 1 పాయింట్ కూడా తెలదు నాకు. అలాంటివి తెలియదు. తెలిస్తే నేను ఒకసారి ఫోన్ చేసి గట్టిగా ఇద్దాను, ఇది చాలా డేంజర్, అలాంటివి నువ్వు అలాంటి పనులు చేయకూడదు, తప్పని కనీసం ఆ మాత్రం తెలిసి చెప్దును. విన్నాయి వినకపోయి అది వేరే లెక్క అని చెప్పడం మాత్రం చెప్పాలి కదా. ఇది డేంజర్ అయిన పనులని అంతవరకు తెలుసు. ఇక్కడ ఫ్రెండ్స్ తో ఎలా ఉండేటాడు, లేకపోతే మీతో పాటు ఎలా ఉంది? ఏదో వెళ్ళిపోయాడు, నేను డ్యూటీకి వెళ్ళిపోయాను, అదే స్కూల్కి వెళ్ళిపోయాడు, వచ్చేసాడు అంతే. పిల్లడిద్దరే మామూలు చదువుకుంటారు, వచ్చారు అంతే. ఇక్కడ 10th వరకు ఇక్కడ చదివాడు. 10th తర్వాత అక్కడ జూనియర్ కాలేజ్, శాంత జూనియర్ కాలేజ్ వేసాను, చదువుకున్నారు పిల్లలతో. జాబ్ ఇప్పుడు వచ్చింది, ఏం చేశాడు అసలు తర్వాత? వాళ్ళకా మీ అబ్బాయికి అది? మా అబ్బాయికి జాబ్ ఏం కాదు కదా, ప్రైవేట్ పనులు అది. ఆ నెట్వర్క్ అది నేర్చుకుంటే వాళ్ళ దగ్గర నేర్చుకుని ఏదో పని చేసుకుని బతుకుతున్నాడు, అంతేగాని అది గవర్నమెంట్ ఉద్యోగం ఏం కాదు కదా. మీ అబ్బాయి ప్రభుత్వాన్ని సవాల్ చేసేటువంటి స్థాయికి వెళ్ళాడు అంటే, ఇది ప్రైరసీ నేను చేస్తాను అని పోలీసుని సవాల్ చేసే స్థాయికి వెళ్ళాడు. చాలా తప్పు సార్, అది చాలా తప్పు. అడుగు బుర్ర పని చేస్తుంది అనుకోలో, పని చేయలేదు అనుకోలో, ప్రభుత్వాన్ని సవాల్ చేయడం సార్. ప్రభుత్వాన్ని చాలా ఎవరు చేస్తారు, చేసిందే ఏదో పని. ఇది ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తారా? ఆ ప్రభుత్వం అంత అమాయకులే, ఇంత యంత్రాంగం ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. అది మనకే ఇంత కొద్ది తెలిసిన వాళ్ళకి అలాగైపోతే వాళ్ళకి మొత్తం నెట్వర్క్ అంతా తెలిసి వాళ్ళకి. మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నా కూడా చెప్పగలరు గవర్నమెంట్. అలాంటిది అంత చిన్న తేలిగ్గా అంచనా వేసుకోకూడదు, తప్పది. చేసింది చెడ్డ పని అయినప్పుడు మనం ఇంకా తల ఉంచేసి కాము ఊరుకోవాలా. అమ్మో ఈ తల చెడ్డ పని చేస్తాం సమయం కానీ ఊరుకోవాలా, ఆడికైనా తెలియాలి. కానీ అది తప్పు, ఎవరు చేసినా అది తప్పు. పోలీసులకి రవి సంబంధించి ఏమన్నా మిమ్మల్ని విచారణ జరిపారా? మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు, ఎవరు నన్ను అడగలేదు. ఇప్పుడు మీరే వచ్చారు, ఎవరు నన్ను ఇప్పుడు వచ్చి అడగలేదు. పోలీసులు పెద్ద ఎత్తున అతను పట్టుకోవడం కోసం పెద్ద ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు చెక్కకుండా విదేశాల్లో ఉండడం ఏం తెలుసు? అలాంటివి తెలియదు సార్, అలాంటివి ఏం తెలియదండి. అలాంటి సంగతులే తెలియదు, కనీసం చిన్నది కూడా తెలియదు నాకు. ఏదో ఆడ మట్టికి ఆడ బతుకుతాను, నా మట్టికి నేను బతుకుతాను అంతే. ఉంటే తింటున్నాను, లేకపోతే పస్తే పడుకున్నాను. అలా పస్తు పడుకుంటూ ఎన్నో రోజులు, ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు ఉన్నాయండి. పస్తు పడుకున్నాను. ఇప్పుడు రాత్రి ఆకలితోనే పడుకుంటాను, ఏం ఉండదు తిన్నాను. కోట్లు సంపాదించాడు, అలాంటిది మీకేమి పెట్టడం కానీ? దేవుడు ఆడు సంపాదించినా మనకు ఎట్టాలా, నాకు ఎట్టక్కర్లేదు కూడా. వాళ్ళు పెట్టినా నాకు అక్కర్లేదు. నాకే దేవుడు పెట్టిన భిక్ష ఉంది, ఆ భిక్ష నాకు చాలు. ఆ భగవంతుడు నెలలా గవర్నమెంట్ దయ వల్ల మాకు భిక్ష పెడతాడు, ఆ భిక్ష చాలు మాకు. ఇంకా అంతగా నాకు ఏం కావాలి సార్, మన పొట్టగా గడిచిపోతే చాలదా, అదే చాలు మనకి. కోటి రూపాయలు. అయితే నిర్మాతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కొంతమంది సోషల్ మీడియాలో అయ్యి మీ రవికి మద్దతుగా కూడా ఉన్నారు. అంటే ఎక్కువ రేట్లు అయిపోయినాయి సినిమా టికెట్లు, అలా తక్కువ నెట్లో వేసేయడం న్యూస్లు నాకు తెలియదండి. వాళ్ళు అలాంటి నిర్మాతలు కూడా తప్పే, కనకూడదు. ఇంకొకరిని ప్రోత్సహించినట్టు అవుతుంది, అంతే కదా, ప్రోత్సహించినట్టు ఉంటుంది. కాబట్టి అది తప్పు, ఎవరు చేసినా అలా కూడా తప్పే. వాళ్ళని ప్రోత్సహిస్తే వీళ్ళు అలాంటి వాళ్ళనే లెక్క అనుకోవాలి, తప్పు. అసలు మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కడనే ఉంటున్నానండి. పిల్లలు? ఒక పాప, బాబు. వీడు బాబు. పాప మ్యారేజ్ చేస్తాను, మా అల్లుడు వేరే విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు పర్సనల్ లైఫ్ సంబంధించి పెళ్లి ఇవన్నీ రవికి సంబంధించి ఆడ ఏదో ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడండి. ఇష్టపడితే సర్లేరా, నీ చూసిన సంబంధాలు కనీసం ఫోటో తెస్తే ఫోటో చూసాడు కాదు, కనీసం నేను చేసిన ఫోటో మేము పద్మశాలని
ఫోటోలు మా క్యాస్ట్ పిల్లల ఫోటో కనీసం ఫోటో కూడా చూసాడు కాదు. అప్పుడేమో నచ్చలేదు మా పిల్లకి చూపిస్తే బాగాలేదురా అంతే. అది బాగాలేదనేసి ఈడు చూసాడు కాదు. ఇంత కష్టపడి నేను సంబంధం సెట్ చేసి ఫోటో తీస్తే ఫోటో చూసాడు కాదు. ఇంకా ఎందుకు అనవసరం అయితే నీకు ఎలాగో నీకు రాత ఎలాగొందని ఇస్తే అప్పుడు హైదరాబాద్లో ఎక్కడో పరిచయం అయింది ఎవరో అమ్మాయి. వాళ్ళ అమ్మాయిని పేరు చేసుకుంటాం. నీకు ఇష్టపడితే చేస్తాం, దానికి ఏముందని. మా పెద్దలే మా మావయ్య ఒకరున్నారు, మా మావయ్య, మా మేనత్త, మా అన్నయ్య, మా వదిన వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ నిశ్చితార్థం ఒకసారి వెళ్ళాం. ఆ తర్వాత మ్యారేజ్కి ముహూర్తం వాళ్ళే పెట్టేశారు. అప్పుడు కూడా తీసుకుని వెళ్ళారు. మాకు కావాల్సిన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి పెళ్ళి అయిపోయింది. వచ్చాం. వాళ్ళ మట్టుకాలు బతుకుతుంటారు. కలిసే ఉన్నారు. విడిపోయారని అన్నాడు. విడిపోయారు అని అన్నాడు కానీ చెప్పాడు మనం ఏం చేస్తాం. మాకు వాళ్ళు ఫోన్ చేసింది మీరు రండి ఎలాగంటే నాకు కన్ను ఆపరేషన్ అయిందమ్మా, ఇదోసారి అయింది, నా ఆరోగ్యం బాగోలేదు, తిన్నందుకు తినలేదు, నేను ఎన్ని కష్టాలు పడి అక్కడికి వచ్చింది ఇదే మాట చెప్పాలా, నేను చెప్పిన మాట వింటారా అంటే వచ్చినా పర్వాలేదు, అక్కడికి వచ్చినా ఇదే చెప్పాలి, మీ ఉపయోగం ఆడినాడే ఉండదు. ఇనివరకైతే చెప్పగలను నా వల్ల కాదమ్మా, మీరే ఒకరు అండర్స్టాండింగ్ బతికేవాళ్ళు కదా జీవితాంతం, ఒకరు అడ్జస్ట్మెంట్ చేసుకొని బతకండి అని చెప్పాను. ఆ తర్వాత ఏమైందో విడిపోయారు అన్నారు అంతే. మరి నేను అక్కడికి వెళ్ళడం కానీ రావడం కానీ ఫస్ట్ పెళ్ళైన కొత్తలో వచ్చిందిలేండి. మా కాళ్ళు 2 సార్లు వచ్చింది. మాకు మనవరాలు చిన్నపాటలప్పుడు వచ్చింది, పెళ్ళి అయిన కొత్తలో ఒకసారి వచ్చింది. పిల్లలు ఉన్నారు. ఓ పాప పుట్టిందండి. పాప పుట్టింది. చక్కగా చుక్కలా ఉంటుంది పాప, చాలా బాగుంటుంది పిల్ల. వాళ్ళ అమ్మ తెల్లగా ఉంటుంది, ఇడుగు తెలిపే మనిషి, చాలా బాగుంటుంది పిల్ల. చిన్నప్పటి పుట్టలు ఉండేవి, చూస్తే చాలా బాగా వస్తుంది, చాలా బాగా. రవికి సంబంధించినటువంటి తగిన సమాచారం అయితే ఆ తండ్రి దగ్గర లేదు. ఆయన ఒంటరిగానే విశాఖలో జీవిస్తూ ఉన్నాడు. అయితే ప్రభుత్వాన్ని సవాల్ చేయడం కరెక్ట్ కాదు, అలాంటి తప్పుడు పనులు చేయడం అయితే కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని తన తండ్రి అప్పారావు తెలియజేస్తున్నారు. అయితే ఆయన మాత్రం నేను కటిక పేదరికంలోనే ఉన్నా చెప్తూ ఉన్నారు. రాము, వేటి న్యూస్, విశాఖపట్నం నుంచి.